హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 13, 2025కి సంబంధించి వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ని చూస్తే, దేశంలో తొలి హైడ్రోజన్ రైలు మార్చ్ 31న ప్రారంభం కాబోతోంది. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? మాతృత్వ మరణాలపై, మెటర్నల్ మోర్టాలిటీ పైన WHO ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక, అందులోని గణాంకాలు ఏంటో చూడాలి. 2040 సంవత్సరం నాటికి ప్రపంచంలో ఆహార సంక్షోభం అనేది రాబోతోందంట మైక్రో ప్లాస్టిక్ వల్ల. ఏ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారో చూద్దాము. రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర పండుగగా ముల్లగారి జయంతి ఈరోజు మనం చూస్తున్నాము. ముల్లమాంబ స్ఫియరెక్స్ అనే ఒక టెలిస్కోప్ని తయారు చేస్తూ చైనా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక వీటితో పాటు రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలు, వార్తలు నిలిచిన వ్యక్తులు, వార్తలు నిలిచిన పుస్తకాలు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏది వార్తలు నిలిచినా కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసి తీరాల్సిందే. ఇక్కడ ఫస్ట్, నిన్నటి క్లాస్లో ఆస్పిరెంట్స్ని అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి సమాధానాలను ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చాలా వరకు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేశారు. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాము. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వార్తలు నిలిచిన ఒక సూచి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ఇటీవల వార్తల్లోకి వచ్చింది కదా, దానిపైన క్వశ్చన్ అడిగాను. ఆ ఇండెక్స్ ప్రకారము భారతదేశం ర్యాంక్ ఎంత? తీవ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? డైరెక్ట్ ఆన్సర్, 14th పొజిషన్లో ఉంది. ప్రపంచంలో తీవ్రవాదం బారిన పడుతున్న లేదా తీవ్రవాద ప్రభావిత దేశాలను కనుక పరిశీలించినట్లయితే భారతదేశం 14వ స్థానంలో ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వస్తుంది అంటే ఆ సూచికి సంబంధించి పేరుని చూడాలి, ఆ సూచిని విడుదల చేసే సంస్థ, ఈ సూచిని ఎవరు రిలీజ్ చేశారు? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, IEP అనే సంస్థ, సిడ్నీ బేస్డ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఈ సూచిని విడుదల చేసింది. ఇందులో భారతదేశం ప్రపంచంలో 14వ స్థానంలో ఉంది. మరి టాప్ 3 కంట్రీస్ ఏంటంటే బుర్కినా ఫాసో, పాకిస్తాన్ మరియు సిరియా. టాప్ 3 కంట్రీస్, అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశాల్లో ఇవి టాప్ 3లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఎవరు రిలీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అని చెప్పొచ్చు, లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అని పిలిచినా ఒకటే. సో ఇలా చదివే పద్ధతి. చాలామంది ఆస్పిరెంట్స్ ఆన్సర్ని తెలియజేశారు కామెంట్ బాక్స్లో. నేను ప్రతి ఒక్కరిని కూడా ఆన్సర్ చేయమని అడుగుతున్నాను, మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇలా చేస్తూ పోతే మనకు తెలియకుండానే మన ప్రిపరేషన్ విధానం అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళిపోతుంది. రానున్న పోటీ పరీక్షల్లో దీనిపైన క్వశ్చన్ రావచ్చు, మీరు అప్పుడు సులభంగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సమాధానాన్ని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా నేను అడిగే ప్రశ్న లేదా ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియజేయండి. ఇక ఈరోజు ప్రశ్నని ఈ వీడియోకి చివరిలో అడుగుతాను, ఓకేనా? ఇక ఈరోజు మార్చ్ 13, 2025 చాలా అంశాలు వార్తల్లోకి వచ్చినాయి. అందులో ఫస్ట్ టాపిక్ సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్స్ అని మనం వేటి డిస్కస్ చేస్తున్నాం? ప్రపంచంలోనే మొట్టమొదటి లేదా భారతదేశంలోనే మొట్టమొదటి లేదా ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము ప్రత్యేకంగా. సో భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అనేది ప్రారంభం కాబోతోందంట. హైడ్రోజన్ రైలు, హైడ్రోజన్ ఆధారంగా నడిచే ఒక ట్రైన్ అనేది ప్రారంభం కాబోతోంది. ఎప్పటి నుండి అంటే ఈ మార్చ్ మంత్ 31 నుండి. మార్చ్ 31 అంటే మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తొస్తుంది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు. అలా కూడా లింక్ చేసుకుంటే మనకి ఇంకా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. సో మార్చ్ 31 రోజున ఈ రైలు, తొలి హైడ్రోజన్ రైలు అనేది ఇక మనం మనుగోలులో చూడబోతున్నాం లేదా ప్రయాణించబోతున్నాము. దీన్ని ప్రారంభించబోతున్నారు. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? ఏ ప్రాంతంలో లేదా ఏ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించబోతున్నారు? హర్యానా రాష్ట్రంలో. ఎవరు తయారు చేశారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు.
రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. RDSO అనే ఒక సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. భారతీయ రైల్వేలో మొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలుని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అందులో భాగంగా హర్యానాలోని ఏ ప్రాంతమో జింద్ సోనిపట్ ఈ మార్గంలో మార్చి 31న ఈ రైలు సేవలు ప్రారంభం కానున్నాయంట. అధికారికంగా మనం చూడబోతున్నాం ఇక. ఓకేనా. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఈ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తుంది. ఈ రైల్లో ప్రత్యేకంగా హైడ్రోజన్ సిలిండర్లు, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్స్ మరియు ఎయిర్ రిజర్వాయర్స్ అనేవి ఉంటాయి అంట. గరిష్టంగా దీని వేగం ఎలా ఉంటుందంటే గంటకు 110 కిలోమీటర్ల వేగంతో 110 km/h స్పీడ్తో ఇది ప్రయాణిస్తుంది అంట. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా దీన్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా దేనిపైన ఆధారపడుతోంది? రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తోంది. అందులో భాగంగా ఇది కూడా ఒక ఇనిషియేటివ్గా మనం చూడవచ్చు. ఓకేనా. రైల్వేస్కి సంబంధించి ఏ పోటీ పరీక్షల్లో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షల్లో అయినా ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైల్వేస్ సంబంధించి సూపర్లేటివ్సే కానివ్వండి, లేదా ఇటీవల వంతెనల వార్తల్లోకి వస్తున్నాయి. అంజికాడ్ బ్రిడ్జ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఎక్కడ, ఇలాంటివి. భారతదేశంలో మొట్టమొదటి భూగర్భ మెట్రో సర్వీస్ ఎక్కడ ప్రారంభమైంది, ఇలాంటివి ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయినా. సో ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో ఈ విదిన్ ద టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ చాలామంది సార్ ఆ స్లైడ్స్ ప్రొవైడ్ చేయండి, ఇంగ్లీష్లో చూపించండి, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. డబుల్ టైం అవుతుంది. కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ చెప్పే సలహా ఏంటి, తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా చెప్పే సలహా ఏంటంటే పీడిఎఫ్ని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ని సింగిల్ సబ్జెక్ట్లో కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్గా చదవండి. మీకు CA 360 కోర్స్ని నేను లాంచ్ చేశాను. సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్స్గా మీకు అప్డేట్ చేస్తున్నాను రెగ్యులర్గా. కరెంట్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, అలా 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని అందిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ హోలీ సందర్భంగా భారీ ఆఫర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు అందులో ఎంత అద్భుతంగా కంటెంట్ ఉందో. మీ ఫ్రెండ్స్ని కూడా అడగవచ్చు. దాదాపు ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు క్లాసెస్ని వింటున్నారు. నేను ఏవైతే క్లాస్లో చెప్తానో వాటిని PDF రూపంలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం మీకు మ్యాగజిన్ని కూడా ఇస్తున్నాను విత్ డౌన్లోడ్ ఆప్షన్. మీ నేమ్తో వస్తుంది. ఓకేనా. సో మీ నేమ్తో మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి, ఇక వార్తలో నిలిచిన ఒక విన్యాసం, ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. వార్తలో నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇప్పటికే మనము రీసెంట్గానే ఒక 2-3 ఎక్సర్సైజెస్ గురించి ప్రత్యేకంగా చూసాము. ధర్మా గార్డియన్ గురించి చూసాము. ధర్మా గార్డియన్ విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కాంజర్ విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మరియు అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన విన్యాసాల గురించి కానివ్వండి చూస్తున్నాము. ఇక్కడ వార్తల్లో ఏదైనా ఒక విన్యాసాన్ని చూస్తే ప్రత్యేకంగా మనం ఏం ఫోకస్ చేయాలంటే ఆ విన్యాసం యొక్క పేరేంటి, పేరు, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ప్రస్తుతం మనం చూస్తున్న విన్యాసం, ఎక్కడ జరుగుతుంది, లొకేషన్, చరిత్రలో ఈ పేరుతో విన్యాసం మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్. ఈ పాయింట్స్ పైన కవర్ అయ్యేలా చూడండి. వార్తలో నిలిచిన విన్యాసం పేరు, ఒక విన్యాసాన్ని మీకు చూపిస్తున్నాను కానీ 2 విన్యాసాలు ఇక్కడ పూర్తయినాయి. మార్చ్ 10th నుండి మార్చ్ 12th వరకు, అంటే నిన్నటితో ముగిసిన 2 విన్యాసాలు. ఒకటి వచ్చేసేమో కార్పాట్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్, భారత్ బంగ్లా కార్పాట్, ఇదేమో 6th ఎడిషన్ పూర్తయింది. ఇంకొకటి వచ్చేసి బంగో సాగర్, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, బంగో సాగర్, భారత్ బంగ్లా సంయుక్త విన్యాసం. ఈ కార్పాట్ బంగో సాగర్ ఏమో 4th ఎడిషన్ ఆఫ్ బంగో సాగర్. గుర్తుపెట్టుకోండి, బంగో సాగర్ మొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019లో స్టార్ట్ అయింది. కార్పాట్ వచ్చేసి
2018లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ 2 విన్యాసాలను ఒకేసారి చూస్తాము. 2 విన్యాసాలు పేర్లు గుర్తుంచుకోండి. ఏ దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలకి సంబంధించి. ఆ 2 దేశాలు ఏంటంటే భారత్, బంగ్లాదేశ్. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే నావికా దళానికి సంబంధించిన విన్యాసం. భారత్, బంగ్లా నావికా దళాలు నిర్వహించిన విన్యాసం 6th ఎడిషన్ ఆఫ్ కార్పెట్ పూర్తయింది. 4th ఎడిషన్ ఆఫ్ బంగోసాగర్ బంగాళాఖాతం ప్రాంతంలో, ఓకేనా, ఎక్కడ జరిగింది అంటారు. సో బే ఆఫ్ బెంగాల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో March 12 నిన్నటితో పూర్తయింది. ఈరోజు వార్తల్లోకి వచ్చింది, ఓకేనా. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది? బంగోసాగర్ వచ్చేసేమో ఫస్ట్ ఎడిషన్ వచ్చేసేమో 2019లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరిగింది 4th ఎడిషన్. కార్పెట్ వచ్చేసి 2018లో ప్రారంభమైంది. ఇప్పుడు వచ్చేసేసి ఎన్నవ ఎడిషన్? 6th ఎడిషన్. ఇలా చదవండి. ఇటీవల భారత్ బంగ్లా సంబంధాల్లో కూడా చాలా వరకు కొంత దూరాన్ని చూస్తున్నాము. కారణం ఏంటంటే ఆ దేశానికి సంబంధించి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవడం, అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం, యూనస్ ఆధ్వర్యంలో అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా తరచూ చూస్తున్నాం. ఒకవైపు చారిత్రాత్మకంగా బద్ధ శత్రువులుగా ఉండే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఈ మధ్య వాణిజ్యాన్ని కూడా ప్రారంభించుకున్నారు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం కూడా ప్రారంభమైంది మధ్యలో. అంటే పాకిస్తాన్కి దగ్గరెత్తుంది బంగ్లాదేశ్. సింపుల్గా పాకిస్తాన్, చైనా వైపు చూస్తుంది, ఓకేనా. ఆటోమేటిక్గా ఇండియాకు దూరం అవుతుంది అన్నట్టే, ఓకేనా, బంగ్లాదేశ్కి సంబంధించి. ఇక భారత్ బంగ్లా మధ్య వివాదాస్పదం ఏంటి? తీస్తా నదీ జలాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్రోప్రియేట్ సిచ్యువేషన్లో మనకు వార్తల్లోకి వస్తే దాని గురించి చూద్దాము. అస్త్రా మిసైల్ రక్షణ రంగానికి సంబంధించి ఏమేమి చూడమని చెప్పాను మీకు ప్రత్యేకంగా. వార్తలు నిలుస్తున్న నివేదికలు, ఉదాహరణకు సిప్రీ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తూ ఉంటాం. నిన్నటి క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను ఇన్డెప్త్గా. రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు చూడాలి. ఇందాక మీకు చెప్పాను ఒక విన్యాసం గురించి. నెక్స్ట్ రక్షణ రంగ దిగుమతులపైన ప్రత్యేక ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, అవి మిసైల్సే కానివ్వండి, షిప్లే కానివ్వండి, ఆయుధాలు తుపాకులే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, షిప్సే కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. మరియు రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒప్పందాలు, ఇవి ఖచ్చితంగా మనం చదవాలి. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక మిసైల్, ఒక క్షిపణి. ఈ మిసైల్ని ఎవరు తయారు చేశారు, పేరేంటి, దీని యొక్క సామర్థ్యం ఏంటి, మరి ఈ మిసైల్ ఏ వెరైటీ, ఎలా అంటే సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు సర్ఫేసా, ఇలా చూడాలి మనం, ఓకేనా. అస్త్రా మిసైల్ పరీక్ష అనేది నిన్నటి రోజున March 12 రోజున విజయవంతం వార్తల్లోకి వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ DRDO వారు ఈ పరిశోధన లేదా దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సర్వసాధారణంగా ఇస్రో ప్రయోగాలు అనగానే మనకు శ్రీహరికోట, తిరుపతి జిల్లా శ్రీహరికోట కేంద్రంగా జరుగుతాయి. ఇక DRDO ప్రయోగాలు అనగానే ఎక్కువగా మనకు ఒడిశాలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ లేదా చాందీపూర్, బాలాసోర్ ఈ ప్రాంతంలో జరుగుతాయి. అక్కడే ఒడిశాలో అట్లా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి DRDO చీఫ్గా ప్రస్తుతం సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఈ అస్త్రా మిసైల్ యొక్క ప్రత్యేకత చూడండి. భారతదేశం March 12 అంటే నిన్నటి రోజున పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినస్ అంటే మన టెక్నాలజీ, మన శాస్త్రవేత్తలు, మన సంస్థలు తయారు చేసినాయి పరిజ్ఞానంతో రూపొందించిన అస్ట్రా ఎయిర్ టు ఎయిర్ అంటే గాల్లో ప్రయోగించే మిసైల్ గాల్లోని టార్గెట్ని, బ్యాన్షీ విమానాన్ని కానివ్వండి, ఏదైనా శత్రు దేశాలకు సంబంధించి డ్రోన్ కానివ్వండి, విమానాన్ని కానీ ఢీకొని పేల్చేస్తుంది. సో ఇది ఎయిర్ టు ఎయిర్, గాల్లోనే దీని యొక్క ప్రయోగం. తేజస్ యుద్ధ విమానం నుండి అస్ట్రా క్షిపణిని ప్రయోగించి గగనతలంలో కదులుతున్న లక్ష్యాన్ని నేరుగా ఛేదించారట నిన్న. సో ఒక టార్గెట్ని ఫిక్స్ చేస్తారు, అది కదులుతూ ఉంటుంది. ఇంకొక విమానం నుండి, ఏ విమానం ఇక్కడ తేజస్ యుద్ధ విమానం నుండి ఈ మిసైల్ని లాంచ్ చేస్తారు. సో టార్గెట్ని ఢీకొనింది, విజయవంతమైంది. ఈ పరీక్షలో అన్ని వ్యవస్థలు నిర్దేశిత ప్రమాణంలో అందుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. రక్షణ శాఖకి ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. టార్గెట్ ఎంత, దీని యొక్క సామర్థ్యం అంటే 100 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం దీని సొంతం అంట, ఓకేనా. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కొన్ని టాపిక్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా అసలు మనం ఏ క్వశ్చన్ పేపర్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతటి ఇంపార్టెంట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ తరచు మన వార్తలు చూస్తూ ఉంటాము. వార్తలు నిలుస్తున్న వృద్ధి అంచనాలు. సో అలాంటి టాపిక్స్ అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాటి గురించి మీకు రెగ్యులర్గా రిపీట్ చేస్తూ ఉంటాను, నో నీడ్ టు వరీ. సో ఎకానమిక్స్ సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి, అంటే రానున్న ఆర్థిక సంవత్సరం ఏంటిది? ఏప్రిల్ 1, 2025తో ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం. 2026 మార్చ్ 31తో ముగుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏమో ఏప్రిల్ 1న ప్రారంభమైంది 2024లో, ఈ 2025 ఈ మంత్ మార్చ్ 31తో ముగుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రానున్న ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.5% కంటే ఎక్కువగానే ఉంటుందని ఏ సంస్థ అంచనా వేస్తుంది? ప్రముఖ అంచనాల సంస్థ మూడీస్ అనలిటిక్స్. మూడీస్ సంస్థ అంచనా వేస్తుంది. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఏ దేశానికి సంబంధించిన వృద్ధి రేట్ని మనం జీడిపిలో చూస్తాము. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. It is the final value of all the goods and services that are produced within the boundaries of the particular country within the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యి అంతిమ వస్తు సేవలనే జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్గా చూస్తాం కాబట్టి. మరి ఈ జీడిపిని కొలిచేటప్పుడు విదేశీ సంస్థలు భారతదేశంలో పనిచేసిన, విదేశీయులు భారతదేశంలో పనిచేస్తున్నా కూడా దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. జిఎన్పికి జీడిపికి డిఫరెన్స్ చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఇది జీడిపికి సంబంధించి ఎంతనంటే 6.5% కంటే ఎక్కువగా ఉంటుందని మూడీస్ సంస్థ అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ ప్లాస్టిక్. కామన్గా ప్లాస్టిక్ గురించి మనం తరచూ వింటూ ఉంటాము. ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి అని చెప్పేసి. కార్సినోజెనిక్ కొన్ని పదాలు ఇంపార్టెంట్. కార్సినోజెనిక్ అంటే ఏంటి? దట్ కాజెస్ క్యాన్సర్. కార్సినోజెనిక్ అంటే అర్థం ఏంటంటే దట్ కాజెస్ క్యాన్సర్. మనకు క్యాన్సర్కి కారకమయ్యే వాటిని కార్సినోజెనిక్ అంటాం. కార్సినోజెనిక్ ఇలాంటి కొన్ని పదాలు చూడండి. అనాల్జెసిక్ అంటే ఏంటి అని ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగారు. అనాల్జెసిక్ అంటే ఏంటి? పెయిన్ రిలీవర్, అంటే పెయిన్ రిలీఫ్ చేసేది. మనకి ఏమన్నా నొప్పులు వస్తున్నాయి అనుకోండి, చేతికి కానీ కాలికి కానీ గాయాలు అటువంటివి అనుకోండి, అప్పుడు అనాల్జెసిక్ వేస్తారు. యాంటీపైరెటిక్ అంటే ఏంటి అన్నాడు. పైరో అంటే ఏంటి? హైయెస్ట్ టెంపరేచర్స్. యాంటీగా పనిచేసేది ఏంటి? యాంటీపైరెటిక్. సో యాంటీపైరెటిక్ అంటే ఏంటంటే మనకు టెంపరేచర్, బాడీలో టెంపరేచర్ ఎప్పుడు పెరుగుతుంది? జ్వరం వచ్చినప్పుడు యాంటీపైరెటిక్ వేస్తారు. యాంటీడోట్ అంటే ఏంటి అంటారు? విషానికి విరుడుగా ఇచ్చేది యాంటీడోట్. ఇలాంటి పదాలు మీరు చూడండి. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి? ఎక్స్పెక్టోరెంట్ అంటే మనకు కఫ్ ఇలాంటివి ఉంటాయి కదా, కఫ్ సిరప్ని ఎక్స్పెక్టోరెంట్ అంటాము, అంటే దగ్గును నయం చేసేది ఇలాంటిది. ఓకేనా? ఇలాంటి పదాలు చూడండి, ఎందుకంటే జనరల్ మనం వాడుక భాషలో వింటూ ఉంటాం. వాటిపైన ఎగ్జామినేషన్లో మన జ్ఞానాన్ని పరిశీలిస్తున్నారు కాబట్టి చూడండి ఇటువంటి బేసిక్స్. సో కార్సినోజెనిక్ అంటే దట్ కాజెస్ క్యాన్సర్. 2040 సంవత్సరానికి ప్రపంచంలో ఆహార సంక్షోభం రాబోతోందట. దేని కారణంగా? ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా. అది కూడా మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్. మైక్రో ప్లాస్టిక్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఫోటోసింథసిస్ పైన వీటిపైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచమంతా కూడా ఆహార సంక్షోభంలో చూడబోతున్నాం. మనం అతి త్వరలో 1000 కోట్ల జనాభాని చూడబోతున్నాం ప్రపంచంలో. మరి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆహారం కూడా కావాలి, కానీ ఆహారం ఏమో తగ్గిపోతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారు రిపోర్ట్ అంటే చైనాకు చెందిన శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. నాన్జింగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రీసెర్చ్ చేశారు. మైక్రోప్లాస్టిక్ కాలుష్యం మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తుందంట. ఫోటోసింథసిస్ ఉంటుంది కదా, మనకు ఫోటోసింథసిస్ జరగాలంటే ఖచ్చితంగా సూర్యరశ్మి కావాలి, లైట్ కావాలి, వాటర్ కావాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో సో ఫోటోసింథసిస్ పైన, కిరణజన్య సంయోగ క్రియ పైన ప్రభావాన్ని చూపిస్తుందంట మైక్రోప్లాస్టిక్స్. ఈ ప్రభావం కారణంగా 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చంట. కాలుష్యం వల్ల పంటలు, సో ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల పంటలు 4 నుండి 14% తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2050 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందని, ఇది ఆహార ఉత్పత్తికి తీవ్రమైన సవాలుగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2022 నాటికే 70 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారని,
మైక్రోప్లాస్టిక్ కాలుష్యం మరింత పెరిగితే ఆహార సరఫరా తగ్గి ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో హెచ్చరికలను మనం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ప్రభావాన్ని ఎదుర్కొని తీరాల్సిందే. నెక్స్ట్ మాతృ మరణాలకి సంబంధించి మెటర్నల్ మోర్టాలిటీ. సో తల్లి చనిపోవడం బిడ్డ ప్రసవ సమయంలో కానివ్వండి, ఇటువంటి సమయంలో దానిపైన WHO ఒక రిపోర్ట్ ఇచ్చింది. హెమోరేజ్ కారణంగా, హెమో అంటే బ్లడ్ రిలేటెడ్, హెమో అనే పదాలు కనబడ్డాయి అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు బ్లడ్. హెమరేజ్ కారణంగా అంటే ఏంటంటే ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా మాతృ మరణాలు పెరుగుతున్నాయని WHO చెప్తోంది. ఇక్కడ WHO తరచూ వార్తల్లోకి వస్తుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థలు ఏవి వార్తల్లోకి వచ్చినా హెడ్ క్వార్టర్ చూడాలి. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా ఇక్కడ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. స్విట్జర్లాండ్. WHOకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో టెడ్రాస్ అదనం గారు. రీసెంట్గా WHO ఏ విషయాలతో వార్తల్లోకి వచ్చింది? అమెరికా ఎగ్జిట్ ఫ్రమ్ WHO అని చెప్పేసి చూసాము. తర్వాత అర్జెంటీనా గ్జావియర్ మీలీ కూడా అదే పదాన్ని చెప్పాడు, అర్జెంటీనాస్ ఎగ్జిట్ ఫ్రమ్ WHO అని. ఇలాంటివి చూస్తున్నాము. ఎందుకంటే కరోనా పరిస్థితిలో మీరు కరెక్ట్గా అలర్ట్గా ప్రపంచమంతా కూడా ఒక సమానత్వంగా చూడలేదు, చైనాకి బ్యాస్గా ఉన్నారని ఇలాంటివి చెప్తున్నారు. సో ఇక్కడ రిపోర్ట్ చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో 2.87 లక్షల మహిళలు గర్భధారణ ప్రసవ సంబంధిత కారణాలతో మరణించారంట. ఇప్పుడు చెప్తున్నారు ప్రతిరోజు 800 మహిళలు ప్రసవ సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారని WHO రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ చెప్తోంది. హెమరేజ్ అంటే ఏంటి? ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, సో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, అందువల్ల 27% చనిపోతున్నారట. ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీలో 27% హెమరేజ్ కారణంగా. ఇక హైపర్టెన్సివ్ డిజాస్టర్స్, గర్భధారణలో అధిక రక్తపోటు, ఇటువంటి పరిస్థితుల కారణంగా 16% మరణిస్తున్నారంట. ఇక ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి మెటర్నల్ మోర్టాలిటీ, మాతృ మరణాలు ఎలా ఉన్నాయంటే పశ్చిమ ఆసియా మరియు ఉత్తర ఆఫ్రికాలో 29% మృతులు హెమరేజ్ కారణంగా చచ్చిపోతున్నారంట, అధిక రక్తస్రావం గర్భ సమయంలో. అండ్ సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో 28% హెమరేజ్ కారణంగా మరణిస్తున్నారంట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కేవలం 15% మాత్రమే ఇది జరుగుతుంది. లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాల్లో హైపర్ టెన్షన్ సమస్య అధికంగా ప్రభావాన్ని చూపిస్తుందంట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ చూద్దాము. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూసి ఉండొచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా జెనెటికల్లీ మాడిఫికేషన్ ఆధారంగా, జన్యు మార్పిడి కారణంగా కొత్త జీవులను సృష్టించడం లేదా కొత్త వంగడాలను సృష్టించడం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాము. గతంలో BT వివాదం ఇలాంటివి కూడా చూసాం మనం. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, బ్యాసిల్లస్ తురింజెనిసిస్ ఇలాంటివి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఎండకు కూడా నల్లబడని అరటి పండ్లను ఇటీవల శాస్త్రవేత్తలు సృష్టించారంట. సో ఇందులో జెనెటికల్గా మాడిఫికేషన్ చేశారు. కామన్గా మీరు అరటి పండును వేడి ప్రాంతంలో లేదా ఎండకు పెట్టండి, ఇలా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది, డ్రై అయిపోతుంది, ఇలా చాలా వరకు వృధా అయిపోతున్నాయి అంట బనానాస్. సో ఇటువంటి పరిస్థితుల్లో వీటిని ఎక్కువగా సంరక్షించాలి లేదా ఎక్కువ కాలం దీని యొక్క లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి జెనెటికల్లీ మాడిఫికేషన్ చేశారు. ఏ శాస్త్రవేత్తలు చేశారు, ఏ కంపెనీ చేశారని అడగవచ్చు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత ఒక బయోటెక్ సంస్థ ట్రాపిక్ అనే సంస్థ రూపొందించిన కొత్త అరటి జాతి ఎండకి నలబడకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భోజన వ్యర్థాలను తగ్గించేందుకు కొత్తగా అభివృద్ధి చేసిన అరటి పండు అంటే ఇది. భోజన వ్యర్థాలు చాలా వరకు ఫుడ్ వేస్ట్ అవుతుంది, అలాంటి వాటికి అడ్డుకట్ట ఇది. ప్రతి ఏడాది ప్రపంచంలో 50% అరటి పండ్లు వృధాగా మారుతున్నాయి. కొత్త రకం అరటి పండు పొడిగించిన జీవితకాలంతో, లాంగ్ లైఫ్తో ఎక్కువగా ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, షెల్ఫ్ లైఫ్ ఇలాంటివి పెరుగుతాయంట. అండ్ అరటి పండ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటుంది. ఓకేనా? ఇక సూపర్ సాలిడ్గా కాంతి అని చెప్పేసి కామన్గా సాలిడ్ అంటే ఏంటి? ఘనీభవించడం, ఘన పదార్థం. కాంతిని కూడా ఘనీభవించే పరిస్థితికి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ఇది ఇంపాసిబుల్ బట్ మేడ్ ఇట్ పాసిబుల్. ఏ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు? సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇటలీ శాస్త్రవేత్తల బృందం నమ్మశక్యం కాని విధంగా కాంతిని ఘనీభవించే విధంగా చేసిందంట, కాంతిని సాలిడ్గా చేసిందంట.
ఈ బృందం తొలిసారి కాంతిని సూపర్ సాలిడ్లా ప్రవర్తించే విధంగా చేయగలిగింది. ఈ నూతన ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ఏ సూపర్ సాలిడ్ మేడ్ యూజింగ్ ఫోటాన్స్ పేరుతో మార్చి 5న నేచర్ జర్నల్లో ప్రచురితమైన అంట. ఏం లేదు, అంత అవసరం లేదు, ఏ జర్నల్లో ప్రచురితం ఇవన్నీ అవసరం లేదు. రీసెంట్గా ఈ కాంతిని సూపర్ సాలిడ్గా కాంతిని ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ వార్తల్లోకి వచ్చారంటారు? ఇటలీ శాస్త్రవేత్తలు. ఎనఫ్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకటి స్ఫియరెక్స్ అనే ఒక టెలిస్కోప్. టెలిస్కోప్ మనం చాలా వరకు చూస్తాము, హబుల్ టెలిస్కోప్ ఇలాంటివి తరచూ వింటూ ఉంటాము. ఇది ఒక టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ పేరేంటంటే స్ఫియరెక్స్ అనే టెలిస్కోప్. ఏ శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్ని సృష్టించారు, తయారు చేశారంటే చైనా శాస్త్రవేత్తలు. మరి టెలిస్కోప్ యొక్క ఉద్దేశం ఏంటి? విశ్వానికి సంబంధించి అంతరిక్షాన్ని జల్లెడపట్టి విశ్వ రహస్య ఛేదనను లక్ష్యంగా ఉండే విధంగా, విశ్వ రహస్యం అసలు విశ్వం ఎలా పుట్టింది, అంతరిక్షంలో ఏముంది, ఇలాంటివి చూడడానికి అధునాతనమైన పరిజ్ఞానంతో కూడిన ఒక టెలిస్కోప్ని, స్ఫియరెక్స్ టెలిస్కోప్ని చైనా శాస్త్రవేత్తల బృందం సృష్టించిందంట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించాలని ఒక ధ్యేయంతో స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే ప్రాజెక్ట్తో ఇప్పటికే పరిచయం అయ్యాడు. అలాంటి స్టార్లింక్తో ఒక సంస్థ మన భారతదేశానికి సంబంధించి జియో సంస్థ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 2 డేస్లో 2 ఒప్పందాలు వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ చూస్తే జియో స్టార్లింక్ ఒప్పందం హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి, సింపుల్గా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని భారతదేశంలో అందించడానికి కుదిరిన ఒప్పందము జియో సంస్థ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్కే కానివ్వండి, స్పేస్ ఎక్సే కానివ్వండి, టెస్లా భారతదేశంలో ముంబైలో మోటార్ షోరూమ్ ఇటీవల ఏర్పాటు అని చెప్పి చూసాం కదా, ఇవన్నీ ఇంపార్టెంటే. అందులోనూ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ కాలంలో ఎలాన్ మస్క్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్తో రిలయన్స్ జియో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటుందని జియో ప్లాట్ఫామ్స్ తెలిపారు. వాస్తవానికి ఈరోజు మనం వార్తాపత్రికలు చూసాము, ఒకరోజు ముందు ఈ స్టార్లింక్ విషయంలో ఎయిర్టెల్ ఒప్పందం ప్రకటించింది అని చెప్పేసి వార్తాపత్రికలు చూసాము. అంతలోనే ఇక జియో ఈ ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. జియో తన రీటైల్ అవుట్లెట్స్ ఆన్లైన్ ద్వారా స్టార్లింక్ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించిందంట. నెక్స్ట్ భూగర్భంలో 2 భారీ శిఖరాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయంట. భూగర్భంలో కామన్గా పెద్ద పెద్ద శిఖరాలు భూమిపైన చూస్తాము, కానీ భూగర్భంలో పెద్ద పెద్ద శిఖరాల ఆనవాలను రీసెంట్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ మనుగడ ఎక్కడ, ఏ ప్రాంతంలో, లేదా ఏ శాస్త్రవేత్తలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. భూమి ఉపరితలానికి 100 రెట్లు ఎత్తైన 2 నిర్మాణాలు భూగర్భంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి ఎలా ఏర్పడ్డాయని ఇంకా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కట్లేదు. భూగర్భంలో శిఖరాలు ఏ శాస్త్రవేత్తలు చేశారు? మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారంట. డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. భూగర్భ నిర్మాణాలను వీటిని ఏమంటారట అంటే బ్లాబ్స్ అని పిలుస్తారంట. బ్లాబ్స్ సాధారణ భూగర్భ ప్రాంతాల కంటే ఇవి భిన్నంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఆర్కిటిక్ పై ప్రాంతంలో. ఆర్కిటిక్ ప్రమాదపు అంచున ఆర్కిటిక్ అని చెప్పేసి అక్కడ టెంపరేచర్ కారణంగా మంచు కరిగిపోతుంది. ఇలాంటివి చూడాలి మనం. రీసెంట్గా A23A గురించి మనం డిస్కస్ చేసాము. ఇలాంటివి మనకి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ప్రమాదపు అంచున ఆర్కిటిక్ ఇప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉండే ఆర్కిటిక్ పర్యావరణ కాలుష్యం కారణంగా, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కారణంగా ప్రభావాన్ని చూస్తోంది. ఇక్కడ కరుగడం అనేది చూస్తున్నామని చెప్పేసి శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఎకోసిస్టంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్ ప్రాంతంలో 20 డిగ్రీ సెల్సియస్ మేర పెరుగుదల నమోదైందంట. 2024 ఫిబ్రవరి చివరికి ఆర్కిటిక్ సముద్రపు మంచు కనిష్ట స్థాయికి చేరుకుందంట. ఇదే విధంగా వరుసగా 3వ సంవత్సరం నమోదు కావడం శాస్త్రవేత్తలను ఆందోళనలోకి నెట్టిందంట. భూమిపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో ఆర్కిటిక్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ని ఏమంటారు? ఎయిర్ కండిషనర్గా పిలుస్తారు. భూమికి ఉండే ఎయిర్ కండిషనర్గా పిలుస్తారు. భూగ్రహ ఎయిర్ కండిషనర్గా ఏ ఖండాన్ని పిలుస్తారు, ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే ఆర్కిటిక్. ఓకేనా. కానీ ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతము
గ్లోబల్ వార్మింగ్ కారణంగా రైజింగ్ టెంపరేచర్ కారణంగా కరుగుతోందంట. ఇది తీవ్ర ప్రమాదం ప్రపంచానికి. ఇలా చాలా ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా తువాలు తుడుచుకు పెట్టుకుపోతుందని చెప్పేసి మనం చాలాసార్లు చూసాము, చెప్పుకున్నాము. కొన్ని రాజధానులు కూడా మార్చుకుంటున్నారు ప్రాంతాన్ని. ఉదాహరణకు ఇండోనేషియా వాళ్ళ రాజధాని జకర్తాని బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా రాజధాని మునిగిపోతుందని చెప్పేసి నుసంతరాన్ని ఒక కొత్త ప్రాంతం, ఎత్తైన ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ర్యాంకింగ్స్. క్యూఎస్ క్వాకరెల్లి సిమెంట్స్ లండన్ ఆధారంగా కేంద్రంగా పనిచేస్తున్న క్యూఎస్ సంస్థ మరొకసారి యూనివర్సిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో టాప్ 50 క్యూఎస్ వరల్డ్ టాప్ 50లో మన భారతదేశానికి సంబంధించి ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ మరియు బెంగళూరు వార్తల్లోకి వచ్చినాయి అంట. సో ఇక్కడ చూడండి, ఈ ఏడాది వెలువడిన క్యూఎస్ ర్యాంకింగ్స్లో 9 భారతీయ విద్యా సంస్థలు తన సత్తాను చాటినాయి. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యలో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు వరల్డ్ టాప్ 50లో చోటు దక్కించుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్ 27వ ర్యాంకు గత ఏడాది 22 ఉండే. ఐఐఎం బెంగళూరు 40వ ర్యాంకు ప్రస్తుతం గత ఏడాది 32 ఉండే సాధించినాయి అంట. గతంతో పోల్చితే ఈ 2 విద్యాలయాల సంస్థ ర్యాంకింగ్ పడిపోయాయి. ఇంజనీరింగ్, మినరల్, మైనింగ్ విభాగంలో ధన్బాద్లోని ఐఎస్ఎంకు 20వ ర్యాంకు, ఐఐటి బాంబేకు 28, ఐఐటి ఖరగ్పూర్కు 45వ ర్యాంకు దక్కిందంట. ఇక్కడ మీరు చూడవచ్చు, కంపారేటివ్గా కూడా ఇచ్చాను. సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్లో 2022 నుండి 2025కు ర్యాంకుల్లో మార్పు ఎలా వస్తుంది, ఏ విద్యా సంస్థకని, లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్లో ఏ విధంగా, నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో, నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ సైన్సెస్లో, నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ర్యాంకుల్లో మార్పులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా చూడవచ్చు. ప్రతి ఒక్క నంబర్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా అడగవచ్చు. టాప్ 50లో ఎన్ని విద్యా సంస్థలు చోటు పొందినాయి భారతదేశం నుండి, ఈ క్యూఎస్ అనేది దేనికి సంబంధించింది, విద్యా సంస్థలకు సంబంధించి ర్యాంకింగ్స్ ఇవ్వడము, ఎక్కడ ఆధారంగా పనిచేస్తుంది, లండన్, ఇలాంటి వాటిపైన అడగవచ్చు బేసిక్గా. నెక్స్ట్ డిజిటల్ అరెస్టులు మరియు సైబర్ నేరాలు 3 రెట్లు పెరిగిన అంశం అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. టెక్నాలజీ పైన మనం ఆధారపడిపోతున్నాము. ఏదైనా టెక్నాలజీ ద్వారానే పొందుతున్నాం సేవలు, డిజిటల్ సేవలకు అలవాటు పడిపోయినాము. సో ఇటువంటి పరిస్థితుల్లో డిజిటల్ లేదా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు కూడా పెరిగిపోతున్నాయి, డిజిటల్ అరెస్టులు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి రీసెంట్గా కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం మీకు ముఖ్యంగా పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేషన్లో భాగంగా మీకు CA 360 చెప్పేస్తున్నాను, అన్నిట్లో కలిపి చెప్పేస్తున్నాను చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఐబి పైన ప్రత్యేక ఫోకస్ చేయండి. భారతదేశంలో 2022-24 మధ్య డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, సంబంధిత సైబర్ నేరాలు 3 రెట్లు పెరిగినాయి అంట. 2024లో సైబర్ నేరగాళ్ళు దోచుకున్న మొత్తం 1935 కోట్ల రూపాయలకు చేరింది. 2022లో 39,925 కేసులు నమోదు కాగా 91.14 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం జరిగింది. 2024 నాటికి ఈ కేసుల సంఖ్య 123,672కు పెరిగిందని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ రీసెంట్గా చెప్పింది. గుర్తుంచుకోండి, ఈ గణాంకాలను పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో హోమ్ అఫైర్స్ వారు చెప్పడం జరిగారు. సో ఒక సమావేశం గంగా నది సంరక్షణ కోసం రీసెంట్గా ఒక సమావేశం వార్తలోకి వచ్చింది. ఈరోజు మార్చ్ 13th రోజున జరిగిన సమావేశము. సో 14th ETF సమావేశం గంగా నది సంరక్షణ కోసము. సో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ అధ్యక్షతన గంగా పరిరక్షణపై 14వ ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. గంగా నది మరింత స్వచ్ఛంగా, స్థిరంగా ఉండేలా టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో గంగా నదిని కాలుష్యం నుండి కాపాడాలి, కాలుష్య నియంత్రణ, సమయానుసారమైన ప్రాజెక్టుల అమలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం పెంపు అనేవి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించుకున్నారు. మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. గంగా నది ఇటీవల మనం చూసాము పుష్కరాలు. సో February 26th పుష్కరాలు ముగిసినాయి. పుష్కరాలు అంటే 12 నెలలకు వస్తారు. అది సింపుల్గా మహాకుంభమేళా ముగిసింది. అర్ధ కుంభమేళా అంటే 6 ఏళ్ళు, పూర్ణ కుంభమేళా అంటే 12 ఏళ్ళు, మహాకుంభమేళా అంటే 144 ఏళ్ళు.
మీకు CA 360లో స్పెషల్ వీడియో ఇచ్చాను, ఒకసారి చూడండి, తెలుస్తుంది ఎలా జరుపుతారు, ఏ తేదీన జరుపుతారు, ఎలా నిర్ణయిస్తారు. 144 ఏళ్ళు అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని ఆ పుష్కరాలను నిర్వహిస్తారు, గతంలో ఎప్పుడు మహాకుంభమేళా జరిగింది, ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా. నెక్స్ట్, మొట్టమొదటిసారి లైసెన్స్, భారతదేశంలో తొలిసారిగా ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం అనేది వార్తల్లోకి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి ఎవరి మంత్రిత్వ శాఖ, గనుల శాఖకి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ సీనియర్. సో యూనియన్ మైన్స్ మినిస్ట్రీ టు లాంచ్ నేషన్స్ ఫస్ట్ ఎవర్ ఆక్షన్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సెస్ ఇన్ గోవా టుడే, ఈరోజు గోవా March 13 రోజు. దిస్ ఈజ్ ఏ మేజర్ రిఫార్మ్ టు అన్లాక్ ఇండియాస్ అన్ట్యాప్డ్ క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్ రిసోర్సెస్. సో తెలుగులో చూడండి ఆక్షన్. భారత ప్రభుత్వ మైన్స్ మంత్రిత్వ శాఖ తొలిసారిగా మినరల్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ను వేలంని ప్రారంభించింది ఈరోజు. మార్కెట్లో పాతపడి ఉన్న కీలక ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ లైసెన్స్ ద్వారా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మినరల్ టార్గెటింగ్ పద్ధతులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టిని పెడతారంట. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మరియు గోవా సీఎం ప్రస్తుతం ప్రమోద్ సావంత్ గారు హాజరయ్యారు, ఎందుకంటే ఈ సమావేశం గోవాలో జరుగుతుంది, ఈ యాక్షన్ ప్రోగ్రామ్. ఓకేనా. ఇక్కడ లిథియం, కాపర్, కోబాల్ట్, గోల్డ్, సిల్వర్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి 29 కీలక ఖనిజాల ఎక్స్ప్లోరేషన్కు ప్రైవేట్ సంస్థలు కూడా అనుమతించబడ్డాయి అంట. నెక్స్ట్, మనం లాస్ట్ 2 డేస్ మారిషస్ ఇండియా రిలేషన్స్ గురించి చూసాము. భారత ప్రధాని పర్యటన వెళ్ళే రోజు చెప్పాను, వెళ్ళిన తర్వాత నిన్నటి క్లాస్లోనేమో మారిషస్ సంబంధించి ఉన్నత పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి ప్రధానిగా వార్తల్లోకి వచ్చారన్నాను. అండ్ మారిషస్ దేశాధినేతకి మరియు వాళ్ళ సతీమణికి ఏం ప్రత్యేక జ్ఞాపికలను ఇచ్చారు, గంగాజలాన్ని ఇచ్చారని చెప్పేసి ఇటువంటివి. మారిషస్లో మాకే నామ్ ఏక్ పేడ్ అని చెప్పేసి అమ్మ పేరుతో చెట్టు నాటే ఒక కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇక ఇండియా మారిషస్ రిలేషన్ సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన సందర్భంగా కొన్ని ఒప్పందాలు ఫైనలైజ్గా వచ్చినాయి. అవుట్కమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీస్ విజిట్ టు మారిషస్. అవుట్కమ్ అంటే ఆ పర్యటనలో ఫలితం ఏంటి, వీటిపైన ఎగ్జామినేషన్లు అడుగుతారు, ఇలా డెప్త్గా చదవాలి. ఇక మారిషస్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఇండియన్ ఓషన్లోని ఒక దేశము, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఒక దేశము, దీవుల దేశం. మారిషస్ సంబంధించి చాగోస్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటో మీకు నిన్నటి క్లాస్లో చెప్పాను. డిగో గార్షియా ఇప్పటికీ కూడా బ్రిటన్ దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. చాగోస్ ఐలాండ్స్లో మొత్తం ఇచ్చేస్తాం, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వము, డిగో గార్షియా అని చెప్పేసి బ్రిటన్ వాదిస్తోంది. భారత్ ఏం చెప్తోంది, చాగోస్ ఐలాండ్స్ పైన సార్వభౌమత్వం అనేది మారిషస్కు ఉండాలి అని చెప్పేసి మద్దతు ప్రకటించి ఇవన్నీ చూసాము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో మారిషస్ పర్యటనలో అవుట్కమ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు మారిషస్ బ్యాంక్ మధ్య ఒక ఒప్పందం, స్థానిక కరెన్సీల వినిమయాన్ని సులభతరం చేసేందుకు కుదిరిన ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. మారిషస్ ప్రభుత్వం మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రుణ ఒప్పందం, ఇదొక టాపిక్, అంటే అవుట్కమ్లో ఇదొకటి ఫలితం. మారిషస్ పారిశ్రామిక సహకార మంత్రిత్వ శాఖ మరియు భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం. సుష్మా స్వరాజ్ విదేశీ సేవా సంస్థ మరియు మారిషస్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందము. మారిషస్ పబ్లిక్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మధ్య ఒప్పందము. భారత నావికా దళం మరియు మారిషస్ ప్రభుత్వం మధ్య వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ పంచుకునే సాంకేతిక ఒప్పందము. భారత భూగర్భ సమాచార కేంద్రం ఇన్కాయిస్ హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. ఇన్కాయిస్ భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మరియు మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయం మధ్య సముద్ర భూభాగ నిర్వహణ ఒప్పందం అనేది జరిగింది. ఇవి డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు దేనిపైన ఒప్పందం జరిగింది ఎందుకు అని. భారత డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు మారిషస్ ఫైనాన్షియల్ క్రైమ్ కమిషన్ మధ్య అవగాహన ఒప్పందం అనేది నిలిచింది. ఫైనల్గా ప్రధానంగా ప్రారంభించబడిన ప్రాజెక్ట్స్ ఏంటి ఈ అవుట్కమ్లో? అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ని ప్రారంభించడం జరిగింది మారిషస్ పర్యటన సందర్భంగా. మారిషస్ ఆరోగ్య కేంద్రం ప్రారంభం, 20 హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ అవుట్కమ్ ఏదైతే ఉంటుందో, ఫైనల్ ఏదైతే ఉంటుందో, భారత మారిషస్ సంబంధాల్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇక చట్టబద్ధమైన విదేశీ వలసలపై అవగాహన కోసం వాట్సాప్ ఛానల్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందంట. చట్టబద్ధమైన విదేశీ వలసలు ఏవైతే వలసలపైన ప్రత్యేకంగా అవగాహన కోసం వాట్సాప్ చాట్బోట్ లేదా ఛానల్ని ప్రారంభిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణ తీసుకుంటే వాట్సాప్ పైన ఆధారం అనేది పెరుగుతుంది. వాట్సాప్ గవర్నెన్స్ని కూడా చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన మిత్ర అని చెప్పేసి. ఎక్కడ కూడా టెలిగ్రామ్ సేవలు, టెలిగ్రామ్ గవర్నెన్స్ అనేది చూడడం మనం గుర్తుపెట్టుకోండి. సో జెన్యూన్ అనేది వాట్సాప్కి అథెంటిక్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా సెక్యూరిటీ పర్పస్లో ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ఆధారంగానే రావడము, సెక్యూరిటీ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. టెలిగ్రామ్ అనేది మీకు సెక్యూరిటీ విషయంలో కానీ లాస్ట్ ఇయర్ కూడా 2024లో భారతదేశంలో టెలిగ్రామ్ నిషేధానికి గురయ్యేది ఆగిపోయింది. టెలిగ్రామ్లో ఎవరైనా ఏ విధంగానైనా కూడా ఎటువంటి కార్యకలాపాలైనా చేయొచ్చు. అందుకే టెలిగ్రామ్ పైన కాకుండా ఎక్కువగా వాట్సాప్ పైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది, వాట్సాప్ గవర్నెన్స్లను ప్రారంభిస్తుంది. టెలిగ్రామ్ గవర్నెన్స్, టెలిగ్రామ్ ఛానల్స్ అని ప్రభుత్వం తరపున ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అభ్యర్థులకు నేను చెప్తున్నాను, మన వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది వాట్సాప్ ఛానల్. సో ప్రవీణ్ సార్ మన వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. మీకు నేను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో పిన్ చేస్తాను, అందులో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్, పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మీకు వాట్సాప్లో రెగ్యులర్గా మీకు సేవలు అందిస్తున్నాను నేను. సో చూడండి, ఓకేనా. సో ఇది సురక్షిత చట్టబద్ధమైన విదేశీ వలసలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కొత్తగా వాట్సాప్ ఛానల్ను ప్రారంభించిందంట. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. విదేశీ వలసల విషయంలో ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు చట్టబద్ధమైన మార్గాలను తెలియజేయడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది అధికారికంగా రిజిస్టర్ అయిన రిక్రూటింగ్ ఏజెన్సీలతో సమన్వయం చేస్తుందంట. ఇక మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని చెప్పారు. ఈరోజు మార్చి 13th అధికారికంగా చూస్తున్నాం. అటుకూరి మొల్లమాంబ మొల్ల గారు తొలి తెలుగు కవయిత్రి అంటాం, మొల్ల రామాయణం అని చెప్పేసి సుప్రసిద్ధంగా మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్రత్యేకతలు. సో 14వ శతాబ్దానికి చెందిన కవయిత్రి లేదా రచయిత్రి, పోయెట్. కడప జిల్లా గోపవరం ప్రాంతానికి చెందినవారు, ఆ ప్రాంతంలో జన్మించారు. సో చాలా వరకు ఆధారాధారంగా 14వ శతాబ్దానికి చెందినవారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక డేట్ కూడా చూడాలంటే మార్చ్ 13th 1440 అండ్ దాదాపు 1530 వరకు తను జీవించి ఉంది అని చెప్పేసి చాలా వరకు ఆధారాలు చెప్తున్నాయి. ఆతుకూరి మొల్ల లేదా మొల్లమాంబ. సో మొల్ల రామాయణం ప్రత్యేకతని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మొల్ల గారికి సంబంధించి అధికారికంగా లేదా రాష్ట్ర పండుగగా అంశము. ఎస్, నెక్స్ట్ వార్తల్లో నిలిచిన వ్యక్తి లేదా క్రీడా సంబంధిత అంశం రెండు కూడా. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబీద్ అలీ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రీసెంట్గా విదేశాల్లో మరణించాడు. హైదరాబాద్కి చెందిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబీద్ అలీ అమెరికాలో కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా. తను ఏ క్రీడకు సంబంధించిన వారు? క్రికెటర్, మాజీ క్రికెటర్. 1971లో ఇంగ్లాండ్లో జరిగిన చారిత్రాత్మక ఓవల్ టెస్ట్లో భారత జట్టులో సభ్యుడు తను. ఇక ఆల్రౌండర్గా 29 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. సో బ్యాట్స్మన్, బౌలర్, ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన మాజీ క్రికెటర్. టెస్ట్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధిక కాలుష్య దేశాల ర్యాంకింగ్లో భారతదేశ స్థానం ఎంత? మరియు ప్రపంచ వాయు కాలుష్య రాజధాని ఏంటి, ఏ నగరం? మరియు ప్రపంచ వాయు కాలుష్య నగరం. ఇక్కడేమో రాజధాని, ఇక్కడేమో నగరం. సో 3 ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్స్. ఒకటేమో సిటీ, ఒకటేమో క్యాపిటల్, ఒకటేమో కంట్రీ. సో వీటిపైన మీరు కామెంట్ బాక్స్లో దీనిపైన మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంత ఇన్ఫర్మేషన్ కామెంట్ బాక్స్లో రాయండి. రేపటి క్లాస్లో దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తాము సమాధానం రూపంలో. రేపటి క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చేస్తే, భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం కాబోతోంది. బంగోసాగర్ ఎక్సర్సైజ్ మరియు కార్పాట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ అస్త్రా మిసైల్ పరీక్ష విజయవంతము. జీడిపి వృద్ధి రేటు అంచనా. 2040 నాటికి ప్రపంచంలో ఆహార సంక్షోభం.
2040 నాటికి ఆహార సంక్షోభం ఎలా ఉండబోతోంది, కారణం ఏంటి, మాతృ మరణాలపై WHO తాజా నివేదిక చెప్తున్న గణాంకాలు, అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఎండకు నల్లబడని అరటిపళ్ళను సృష్టిస్తూ శాస్త్రవేత్తలు, UK శాస్త్రవేత్తలు. నెక్స్ట్ సూపర్ సాలిడ్గా కాంతి అనే అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ స్ఫియరిక్స్ టెలిస్కోప్ని సృష్టిస్తూ చైనా శాస్త్రవేత్తల అద్భుతం. అండ్ స్టార్లింక్తో జియో జోడీ. భూగర్భంలో 2 భారీ శిఖరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు, మేరీల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ప్రమాదపు టంచున ఆర్కిటిక్. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్స్. నెక్స్ట్ డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు 3 రెట్లు పెరిగాయని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. అండ్ గంగా సంరక్షణ కోసం రీసెంట్గా ఒక సమావేశం అనేది. అండ్ భారతదేశంలో తొలిసారి ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం అనేది ఈరోజు గోవాలో చూసాము 13th మార్చ్ రోజున. భారతదేశంలో తొలిసారిగా ఎక్స్ప్లోరేషన్ వేలం. నెక్స్ట్ భారత్ మారిషస్ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా వాట్సాప్ సేవలు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరి కోసం, విదేశీ వలసలపైన అవగాహన కోసము. అండ్ మొల్లగారి జయంతి రాష్ట్ర పండుగగా. నెక్స్ట్ భారత మాజీ టెస్ట్ క్రికెటర్ సయ్యద్ అబీద్ అలీ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఇవి ఫ్రెండ్స్ మనం ఈరోజు వార్తల్లో చూసిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ ఉన్నా కూడా నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో లింక్ చేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.